హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో ఒక స్మాల్ స్టోరీని షేర్ చేసుకుంటాను. ఒక ఫార్మర్ ఉండేవాడు. అతనికి ఒక హెన్ దొరికింది. అయితే ఆ హెన్ రోజుకి ఒక గోల్డెన్ ఎగ్ పెట్టేది. అయితే ఆ ఫార్మర్ ఏంటంటే ఆ గోల్డెన్ ఎగ్ని మార్కెట్లో సెల్ అమ్మితే కొంత మనీ వచ్చి వాటితో హ్యాపీగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ ఫార్మర్కి ఒక థాట్ వచ్చింది. నేను ఒక్కొక్క ఎగ్తో ఎలా ధనవంతున్నవను, నేను ఇలా ఒక్కొక్క ఎగ్గుతో ధనవంతుని కావడం చాలా కష్టం. ఒక పని చేస్తా, ఆ హెన్ కడుపుని కోసి అందులో ఉన్న ఎగ్స్ని తీసుకొని నేను ఒక రిచ్ మ్యాన్ అయిపోతా అని అనుకుంటాడు. అప్పుడు అలానే ఆ ఫార్మర్ ఆ హెన్ కడుపుని కట్ చేసి చూడగా అందులో ఏమీ ఉండవు. అప్పుడు ఫార్మర్ ఎంతో బాధపడతాడు. ఫ్రెండ్స్, బైబిల్లో కూడా ఒక మాట ఉంది తెలుసా, లోబి తన ఇంటి వారిని ఎంతో బాధ పెడతాడు. మనం కూడా ఇలా గ్రీడీగా ఉండకూడదు. మనకున్న దాంట్లో ఆనందంగా ఉండాలి. మనం మమ్మీ డాడీని వీళ్ళందరినీ విసిగించకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది కొని, ఇది కొని. మనకున్న దాంట్లో సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. అప్పుడే మనల్ని గాడ్ మంచిగా బ్లెస్ చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.